పైసలు ఇస్తలేడంటే ఎందుకు ఇస్తలేమండి? పైసలు ఉంటే ఏమా? 22,000 కోట్ల రూపాయలు ఒకటేసారి రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? రాగానే 67,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? అయినంత వరకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? పరిపాలనకు సంబంధించిన అన్ని చేస్తున్నాం. నిధులకు సంబంధించిన విషయాలు మీరేదైతే టీవీలలో ఎక్కి ఊరికేనే రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టాలి అనుకుంటే పరిపాలనలో ఉన్నటువంటి నిధుల కొరత వల్ల, ఆ నిధుల కొరత కూడా మీరు చేసినటువంటి కాళేశ్వరం అప్పు, కమిషన్ కాకతీయ అప్పు, జేబులో పైసలు వేసుకునే అప్పుల వల్ల జరిగింది తప్పితే తెలంగాణకు పట్టిన దరిద్రం బీఆర్ఎస్ పార్టీ తప్పితే ఈ తెలంగాణ కనుక మేమే మొదటి నుంచి పరిపాలించుకుంటే ఇవాళ వరల్డ్లోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉండేది. దరిద్రం ఏంటంటే తెలంగాణ తెచ్చిండు కదా పెద్ద మనిషి అని పాపం ప్రజలు ఓటేస్తే మొత్తం అప్పులు నిండా చేసిండు బాపు అప్పులు చేసే వరకు ఇప్పుడు కొడుకు కట్టాల్సి వస్తుంది. కొడుకు మా రేవంత్ రెడ్డి గారు మళ్ళా ఈ అప్పులన్నీ కట్టుకుంటా మళ్ళా తెలంగాణను గట్టెక్కించి ప్రజలకు కావాల్సినటువంటి రేషన్ కార్డు, 100 యూనిట్ల ఫ్రీ కరెంటు, 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చి మళ్ళా ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తుండ్రు. మీరు ఆ దిశగా చూడకుండా టీవీ డిబేట్లలోకి వచ్చి కార్యకర్తల్లాగా మేం పట్టిందే కరెక్ట్, మేం పట్టిన కుందేలకు 3 కాళ్ళు, మా సారు ఫామ్ హౌస్ లో కూర్చొని కరెక్ట్ గా గీసిండు లెక్క అంటే ఎట్లా? ఏ శాస్త్రీయబద్ధంగా అంటే మీకు అడిగితేనే కోపం వస్తుంది, కానీ తెలంగాణ ప్రజలకు అడగాల్సినటువంటి బాధ్యత మాకున్నది. మీకు సమాధానం చెప్పేటువంటి సమాధానం లేదు. సరే, విని నేర్చుకునేటువంటి ఓపిక లేదు. పట్టా పోయింది, తొందరగా దాన్ని మళ్ళీ చేజిక్కించుకోవాలి అని ఇక్కడ ఏదో భువనగిరిలో ఏదో నడుస్తుంది, ఇక్కడ ఏదో నడుస్తుంది. ఎటు చూసి పథకాలు, పైసలు, వీటి మీదనే మీరు మమ్మల్ని తెప్పాలనుకుంటారు తప్పితే సామాజికంగా నేను ఎందుకంటున్నా యాదవ్ గారు గెలిచారు, మళ్ళీ గెలుతారో లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి మీరు వినండి. ఎందుకంటున్నా అంటే మీరు తెలంగాణలో ఉండాలనుకుంటే, తెలంగాణలో రాజకీయం చేయాలనుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటికి అయితే మీరు పాజిటివ్ గానే మాట్లాడండి, లేకపోతే మాట్లాడుకోకుండా ఇవ్వండి. అంతేగాని మా మీద అంటే ప్రజలు మిమ్మల్ని మాత్రం ఎట బుద్ధి చెప్పాలనో మళ్ళీ ఇప్పుడు మొన్న ఆల్రెడీ ఒకటి మొన్న అసెంబ్లీలో ఓడిపోయారు, మొన్న చూస్తే సర్పంచ్ ఎలక్షన్లు ఓడిపోయారు. వీటి చూసిన తర్వాత నేను వచ్చే జాతకం చెప్తాను, పార్టీలలో ఓడిపోతారు, ఓడిపోతారు. మిమ్మల్ని రాజకీయంగా ప్రజలు భూస్థాపితం ఎందుకంటే ఎందుకు చేస్తారు? ప్రజలకు నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా, నా తెలంగాణ ఇది కల్వకుంట్ల పంచం అనుకోని మీరు ఇష్టం వచ్చినట్టు చేయబోయారు. ప్రజలు మీకు తగిన శాస్త్రం చెప్తారు. మీరు ఓన్లీ పథకాల మీద పైసలు లేని కాబట్టి పథకాలు ఇస్తలేరండి. 21,000 కోట్ల రూపాయలు చేయలే, రేషన్ కార్డు లేకుండా ప్రభుత్వాన్ని నడపలే, చెప్పి మేము చేయలే, మీలాగా దళితులకు 3 ఎకరాలని చెప్పి మేము చేయలే, డబుల్ బెడ్రూమ్ అని చెప్పలే. మేము చెప్పిన కాడికి 3,500 ఇండ్లు ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇస్తున్నాం. పని చేయట్లేదు, రైతులకు యూరియా రావట్లేదు అంటారు. బీజేపీ ఆంధ్ర ప్రభుత్వం బీజేపీ ఇష్యూ. ఒక్క నిమిషం సార్, బీజేపీ ఎందుకు బీజేపీకి వంతబాడి పని చేస్తున్నారు అనేది మీకు అవకాశం ఇస్తాం. ఒక నిమిషం ఆగండి. కాంగ్రెస్ నాయకుల యాటిట్యూడ్ ఎట్లుంటుందో అట్లా మీరు చేస్తున్నారు. పవన్, ఇట్స్ నాట్ కరెక్ట్. ఈ రోజు సబ్జెక్టు అయినా జిల్లాల విభజన మీద మాట్లాడమన్నారు. మేము ఏ రకంగా ముందుకు పోతున్నామో చెప్పలే. ఇప్పుడు నువ్వు అర్ధగంట మాట్లాడినావు. మాకు బుద్ధి లేదన్నో, మాకు తెలివి లేదన్నో, మేము చదువుకోలేదన్నో, మేము ఏమి కాదు. 99 టీవీ ఎడ్డోళ్ళని పిలిచింది మా ఇద్దరిని. నేను ఏమంటున్నా అంటే నువ్వు చాలా గొప్ప అయినావు. కాంగ్రెస్ పార్టీ అంతా చదువుకున్న వాళ్ళతోనే నిండి ఉంది, నేను దాన్ని ఒప్పుకుంటున్నా. నేను ఇప్పుడు ఇది ఏమడుగుతున్నా అంటే
జిల్లాల ఏర్పాటును ఏ మన్మోహన్ రకంగా సింగ్ లాంటి వాడు ఉన్నాడు మా ముందుకు పార్టీలో. ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీలో మన్మోహన్ సింగ్ లాంటి వాడు పవన్ గారు మీరు ఆగండి, పవన్ గారు ఆగండి, ఆగండి, పవన్ గారు, పవన్ గారు ఒక నిమిషం ఆగండి. శివరావు గారు 20 పవన్ గారు మీరు ఆగండి, పవన్ గారు. Let me speak. రాయగలిగేటోళ్ళు Let me ఉన్నారు, speak. అటువంటి వాళ్ళు ఉన్నారు మా వాట్ ఆర్ పార్టీలో. యూ ఇలాంటి వాళ్ళు లేరు. భువనగిరి విషయం చెప్పినప్పుడు ఒక నిమిషం ఆగు. భువనగిరి బిడ్డ మాట్లాడుతున్నాడు. ఏడ ఉన్నావు నువ్వు? చామల కిరణ్ రెడ్డి ఎన్నేళ్ల నుంచి ఉన్నాడు రాజకీయంలో? తెలంగాణలో పోరాటంలో ఏడున్నాడు నీ చామల కిరణ్ రెడ్డి? మాట్లాడదామా? ఎన్నేళ్ళ అరే, నుంచి ఒక నిమిషం ఆగు సార్. భువనగిరి గుట్ట కింద ఎన్నేళ్ళ నుంచి ఉంటే కరెక్ట్.